హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో పెసరపప్పు చారు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా నేనైతే ఒక చిన్న గ్లాస్ పెసరపప్పును తీసుకొని 2 సార్లు వాష్ చేసుకొని వాటర్ని పోసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై పెట్టి ఉడికించుకుందామండి. ఇలా పప్పు ఉడుకుతున్నప్పుడే మీడియం సైజు 2 టమాటాలను తీసుకొని కట్ చేసుకొని పప్పులో వేసుకుంటే టమాటా పెసరపప్పు ఒకేసారి ఉడికిపోతుందండి, మళ్ళీ సపరేట్ అనేది వేయకుండా. ఇలా ఉడికిన తర్వాత పప్పులో ఉన్న వాటర్ని పక్కకు తీసుకొని పప్పు గుత్తితో బాగా మెదుపుకుందామండి. ఇలా మెదుపుకున్న తర్వాత తీసుకున్న పప్పులో వాటరు సరిపడినన్ని నీళ్ళను కూడా యాడ్ చేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై పెట్టుకొని మరిగించుకుందామండి. ఒక చిన్న స్పూను పసుపు, చిన్న స్పూన్తో 2 స్పూన్ల కారం, టేస్ట్కి సరిపడినంత ఉప్పు, 3 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ బద్ద పొడవుగా కట్ చేసింది, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా మరిగించుకుందాం. కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని. ఈ పెసరపప్పు చారు అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ సమ్మర్లో ఒంటికి చాలా చలువ చేస్తుంది. మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి. ఇలా బాగా మరిగిన తర్వాత పోపు పెట్టుకుందామండి. వేరొక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసుకొని పోపు బాగా వేగిన తర్వాత ముందుగా మరిగించుకున్న పెసరపప్పు చారును కూడా వేసుకొని తాలింపు పెట్టుకుందామండి. ఇలా తాలింపు పెట్టుకొని బాగా మిక్స్ చేసుకొని బాగా చల్లారనిద్దాం. పక్కన పెట్టుకొని ఒక 15 మినిట్స్ అలా చల్లారనిద్దామండి. ఇలా చల్లారిన తర్వాత ఒక నిమ్మ చెక్కను పులుపు కోసం ఒక నిమ్మకాయని తీసుకొని బాగా పిండుకోవాలండి. ఇలా పిండుకొని బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు చారు రెడీ అయినట్టేనండి. నచ్చినట్టయితే మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి,